నిత్య జీవితంలో భాగంగా ప్రతి ఒక్క మనిషికి కూడా టీ తాగడం అనేది ఒక కాలక్రమేణా అందరికీ అడిక్ట్ అయినటువంటి విషయం. అంటే టీ అంటే టీ అనే కాదు, కొంతమంది టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది ఇంకా రకరకాల పానీయాలు, గ్రీన్ టీ అని, బ్లాక్ టీ అని, రెడ్ టీ అని, ఇలా అన్ని రకాల పదార్థాలు తాగుతుంటారు. సో ఇవి ప్రతి ఒక్క మనిషిలో ఇవి ఒక భాగస్వామ్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మన దేశంలో. అయితే టీ తాగేటువంటి పద్ధతిలో మనం ఏం చూస్తున్నాం, దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్లు ఏంటి అనేటువంటివి చూస్తే, అంటే టీ ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయం పక్కన పెడితే, అది ఎన్నిసార్లు తాగితే చేటు, మితంగా తాగితే ఎంత ఆరోగ్యకరం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, టీ తాగడానికి మనం వినియోగించేటువంటి పేపర్ కప్స్ ఇప్పుడు ఎక్కడి బయటకు సరే మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఒక కప్లో పోసుకొని తాగుతాం, సో ఏదైనా గ్లాస్లో పోసుకొని తాగుతాం, అది ఓకే, బాగానే ఉంది. ఇన్ కేస్ బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇతరత్ర ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి వెళ్ళి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు, లేదా బయట టీ షాప్ దగ్గర మన టీ తాగాలనుకున్నప్పుడు అక్కడ చిన్న కప్లో, ప్లాస్టిక్ కప్లో పోషిస్తుంటారు, లేకుంటే పేపర్ గ్లాస్లో మనకు టీ అందించి ఇస్తూ ఉంటారు. సో ఇది తాగుతూ ఉంటాం మనం రెగ్యులర్గా, చాలామంది చూస్తుంటాం వీధి షాపులలో వెళ్ళినప్పుడు. సో ఇది పేపర్ కప్లో టీ తాగడం అనేది ఎంతవరకు ఆరోగ్యకర మనిషి అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, తాజాగా ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నటువంటి రిసెర్చర్లు చేసినటువంటి ఒక రీసెర్చ్లో తెలిసినటువంటి విషయాలు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒక టీ పేపర్ కప్ ఉన్నటువంటి టీ కప్లో కనుక మనం టీ పోసుకొని తాగినట్లయితే, అది వాళ్ళు చేసినటువంటి ప్రయోగం గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే, ఒక 100 ml టీ కప్ని ముందుగా తీసుకొని దాంట్లో ఒక టీని కనుక దాంట్లో పోసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచారు, వేడి టీని. 15 నిమిషాల తర్వాత దాన్ని పరిశీలించి చూసినట్లయితే మైక్రోస్కోప్ తోటి, దాంట్లో కనీసం 25,000 మైక్రో ప్లాస్టిక్ కణాలను వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే అది అలాగే మనిషి స్వీకరిస్తాడు కాబట్టి, ఒక్క టీ తీసుకుంటే మనిషి బాడీలోకి 25,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు అనేటివి బాడీలోకి వెళ్ళిపోతున్నాయనేటువంటి భయంకరమైనటువంటి విషయాన్ని ఐఐటి ఖరగ్పూర్ పరిశోధనలో వారు చేసినటువంటి విషయం ద్వారా చెప్తున్నటువంటి అంశం. అంటే డైలీ ఒక 3 టీలు కనుక మనం పేపర్ కప్లో కనుక తాగినట్లయితే 75,000 ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్ కణాలను మన బాడీలోకి మనకు తెలియకుండానే పంపించేస్తున్నాం. ఇది ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్ కణాలు అనేటివి బాడీలో క్యాన్సర్ ఉత్పన్నమవడానికి అత్యంతంగా ఉపయోగపడేటువంటి విషయంగా మారబోతాయంటూ కూడా వారు హెచ్చరించడం జరిగింది. క్యాన్సర్ రావడానికి ఈ ప్లాస్టిక్ అనేది మూల కారణంగా మారుతుందనేటువంటి విషయాన్ని వాళ్ళ పరిశోధన తెలియచేయడం జరిగింది. సో ఈ ప్లాస్టిక్ కప్లో తాగడం అనేది, వేడి టీ అనేది ఆ ప్లాస్టిక్లో పోయడం ద్వారా ప్లాస్టిక్ ఉన్నటువంటి ఆ పేపర్తో పాటు ఉన్నటువంటి చిన్న మైక్రో కణాలన్నిటి కూడా వేడికి కరిగి ఆ టీలో కలిసి మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయనేటువంటి విషయాన్ని వారు వెల్లడించడం జరిగింది. సో కాబట్టి పేపర్ కప్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందనేటువంటి సజెషన్ కూడా వారు ఇవ్వడం జరిగింది ఈ రీసెర్చ్ చేసినటువంటి తర్వాత. అయితే పేపర్ కప్ను మన అంతటా వాడుతున్నారు, అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, అంటే వివిధ దేశాల్లో కూడా ఈ యొక్క పేపర్ కప్లోనే టీ తాగేటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే, యూరోపియన్ కంట్రీస్లో కూడా పేపర్ కప్లోనే అక్కడ టీ సర్వ్ చేసేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. కానీ మన దేశంతో కంపేర్ చేస్తే అక్కడ యూకే, యూరోపియన్ కంట్రీస్లో కనుక టీ కప్పులను కనుక పరిశీలిస్తే అక్కడ కొంత మెజర్స్ ఎక్కువగా పాటిస్తున్నారు. అది మైక్రో ప్లాస్టిక్ కణాల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బాడీలోకి వెళ్ళినటువంటి పద్ధతిలోనే ఆ స్ట్రక్చర్ ఉంటుంది ఆ పేపర్ కప్లదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. వారు కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకొని ఆ పేపర్ కప్లలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ టీ ఎంత బాయిల్డ్ టీ పోసినా కూడా అవి టీలో మిక్స్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి ఉండకుండా వాళ్ళు తయారు చేసి అక్కడ వాడుతున్నారనేటువంటి విషయం మనకు తెలిసింది. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత టీ కప్, పేపర్ కప్పు వినియోగం చూసినట్లయితే ఇది ప్రమాదకరంగానే ఉంది. ఇది అనేక మైక్రో ప్లాస్టిక్ కణాలను మన బాడీలోకి తీసుకువెళ్తుంది. ఇది ఇలానే కొనసాగితే చాలా కాలం, ఇంకా టీ ఎక్కువ తాగేటువంటి వ్యక్తులు ఉంటే రోజుకో 4-5 టీలు తాగేటువంటి అడిక్ట్స్ ఉంటారు. సో వారికి ఇదే ప్లాస్టిక్ పేపర్ కప్లో కనుక తాగినట్లయితే కంటిన్యూగా వారికి ఎక్కువ ఎఫెక్ట్ చూపించి వారికి భవిష్యత్తులో క్యాన్సర్కి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి అంటూ కూడా వారు హెచ్చరించడం జరిగింది.